ఇది రాను మాటల ప్రభుత్వంగానే ఉండిపోతా ఉన్నారు, చేతుల ప్రభుత్వంగా లేదు. ఇది ఈ పొద్దు వాళ్ళు తప్పులు చేసి ప్రభుత్వం వాళ్ళు పక్క పెట్టుకొని వాళ్ళు తప్పులు చేసి గుడ్డు కాల్చి మనపై వేసినట్లుగా వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పినట్లుగా వింటా ఉన్నారు. మంచిదే, ఎన్ని తప్పులు మనం చేసినామంటున్నారు కదా, మాట్లాడితే మీడియాలో మీరేమంటారు, తప్పులు మనం చేసినాం. చేయండి, రుజువు చేయండి. ఫలానా జాగాలు అమ్మేశారు, రుజువు చేయండి. రుజువు చేసి మా పైన చర్యలు తీసుకోండి. మాట్లాడితే జాగాలు అమ్మేసినారు. నిజంగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. హాస్పిటల్ వెనకాల 9 ఎకరాల స్థలము గత ప్రభుత్వాల్లోనే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, దాని ముందు ప్రభుత్వాల్లో 9 ఎకరాల స్థలం హాస్పిటల్ వెనకాల ఏమైనట్లుగా గవర్నమెంట్ స్థలం ఏమైనట్లుగా. మన ఎవరో ఒక ఆయన చెప్పారు, గుడియాతం రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కౌన్సిలర్లు అనుకున్నారు. అంత దురదృష్టం ఇది గతి మనకు రాలే. ఎవరు అన్నారో మీరే ఎంక్వైరీ చేయండి. నేను మన ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మీరే ఎంక్వైరీ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక జాగా అమ్మింటే కూడా కఠినంగా శిక్షించండి, వాళ్ళకి జైలు పంపించండి, ఇంట్లో నాతో సహా. మీకే తెలుస్తుంది ఎవరు అమ్మినారు, ఎవరెవరు కబ్జాలు చేసినారు అనేసి. ఇంకోటి మాట్లాడితే గంటావరం ముంచేసినాడు, తినేసినాడు. గంటావరం గురించి మీకు ఏం తెలుసు? గంటావరం కాలనీలో ఎన్ని రోజులకి నీళ్ళు వస్తాయని మీకు తెలిసినా? నేను 15 ఏళ్ళుగా ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి నా సొంత డబ్బులతో కుమారన్న మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడుండే ఏఈలు కమిషనర్ పిలుచుకొని పోయి నా సొంత డబ్బుతో కనీసం అంటే ఆడ ఒక మొత్తం 3 వార్డుకి పైప్ లైన్ 30 లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను. మున్సిపాలిటీలో కూడా పోయి చెక్ చేయండి, ఏమైనా బిల్లులు ఉన్నాయా, జాఫర్ ఏమైనా చేసుకున్నాడేమో అనేసి. ఇంటింటికి కొలాయి ఇప్పించినాము. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 200 రూపాయలకి కొలాయి అనేసి ఇంటింటికి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నేను ఇంటింటికి కొలాయిలు ఇప్పించినాను. మళ్ళాక పందులు తిరుగుతూ ఉండే గంటావరం కాలనీలో, ఆ పక్కన లాస్ట్లో కాలనీలో పందులు తిరుగుతూ ఉండే. 1 సెంటు స్థలం ఇస్తా ఉంటే మన వార్డులో ఉండే వాళ్ళకి ఏదో ఈ వల్ల ఎక్కువ వల్ల చేయాలా అనే ఉద్దేశంతో నేను గతం మన మాజీ ఎమ్మెల్యే గారితో చెప్పి అడవిగా ఉంటే మొత్తం క్లీన్ చేసి 970 ఇంటి స్థలాల్లో మన దీంట్లో రెవెన్యూ ద్వారా సచివాలయాల్లో అప్లై చేసి పేరు ఎంఆర్ఆర్ గారితో కులుకి ఎప్పించి వాళ్ళకి చీటీలు ఎప్పించినాం. వాళ్ళకి వచ్చింది నెంబర్తో సహా ఇండ్ల జాగాలు ఇప్పించినాం మనము. ఈరోజు చెప్తారు జాఫర్కి అంత దురదృష్టం పట్టలేదు. ఇంకా కావాలంటే 10 మందికి పెట్టే ఉద్దేశమే కానీ 10 మంది సొత్తు తినే ఉద్దేశం లే. ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, నేను లెవెల్ చేసి హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని పిల్లలు మీరు అన్నారో నేను రుజువు చేపిస్తాను. ఇంకోటి వేయండి, జాఫర్ అనేవాడు ఏమన్నా జాగాలు అన్నాడా అంతే, మీరు ఏం కఠినంగా శిక్షించండి, నా సిద్ధం లేదు. మీరు ఈ 15 నెలల్లో మీరు ఎన్ని జాగాలు అమ్ముతా ఉన్నారు గంటావరంలో, నేను రుజువు చేపించేదా? మీరు ఏమేమి అక్రమాలు చేస్తారో నేను రుజువు చేపించేదా? సచివాలయంలో 1 రూపాయి కరెక్షన్ తీయాలంటే భయపడతా ఉండ్రి. ఈ 10 సచివాలయంలో పరిస్థితి ఏమి? ఒక పింఛన్ పెట్టాలంటే పరిస్థితి ఏమి? ఒక రేషన్ కార్డు కావాలంటే ఏమి? ఉండీలు పెట్టేసినారు. ఉండీలు ఏమరా అంటే మాకు ఇన్ఛార్జ్లు ఉన్నాయా, వాళ్ళకి ఇవ్వాలా అంటున్నారు. మీరు ఎవరికన్నా 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో కనుక్కోండి. గంటావరం సచివాలయంలో కనీసం అంటే 900 ఇంటి స్థలాలు, రేషన్ షాపులు కనీసం అంటే రేషన్ కార్డులో ఒక 500 కార్డులు ఇప్పించుంటాము. ఏడన్నా 1 రూపాయి కరప్షన్ పాటుపడినాము చూడండి. ఈ పొద్దు మాట్లాడితే వైఎస్ఆర్ కౌన్సిలర్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రుజువు చేయండి, కఠినంగా శిక్షించండి. ప్రభుత్వం మీదే. మీకు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటా ఉండాలి, మీరు చెప్పినట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటా ఉండాలి. ఒకవేళ నేను కూడా కానీ నా వెనకాల ఉండేవాళ్ళు కూడా కానీ ఏదన్నా తప్పు చేయంటే మీరు కఠినంగా శిక్షించడానికి మాకు సిద్ధము. మీరు పనికిరాని పనులు మీరు 14 నెలలుగా మీరు చేసుకుంటూ హాస్పిటల్ కాడే 9 ఎకరాల జాగాలు అమ్మేసి 9 ఎకరాలు స్థలం అమ్మేసి మీరు గతంలో ఈ రోజు మా పైన పట్టకాల్సి మొగం తుడుస్తా ఉన్నారా మీరు ఇప్పుడు కూడా సరే నేను డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాను. నేను
అన్నా మేము గానా తప్పు చేయండి, మీరు కఠినంగా శిక్షించడానికి మేము సిద్ధము. మీ ఊళ్ళో చేస్తా ఉండే అరాచకాలు గంటావూరులో వచ్చి మీరే కనుక్కోండి. మేము రెడీ చేసిన చట్టాలు అప్పుడు ఉండే కలెక్టర్ గారు 980 పట్టాలకు సంతకాలు చేసిన సంతకాలు కూడా ఉన్నాయి. దాని భాగంగానే 212 పట్టాలు గట్టూరులో వచ్చిన పట్టాలు ఇక్కడ మార్చేయండి అని అది కూడా చెప్పినాము. ఆ పట్టాలు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయి. షణ్ముగం సార్ కలెక్టర్ గారు రాయించిన పేపర్ కూడా నా దగ్గర ఉన్నది. ఆ పట్టాలు మార్చి ఇచ్చేస్తే ఎక్కడ మనకు అమ్ముకునేదానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో ఆ జాగాలు కూడా మీరు అమ్ముకుంటా ఉంటారు. ఇంద్రమ్మ కాలనీలో ఆడ ఒక ఇన్ఛార్జ్, ఏమి ఇన్ఛార్జ్ జాగాలు ఆడాడు చూసి అమ్ముకోలేకి. గట్టూరు ఇదో వైఎస్ఆర్ నగర్ లో ఆడిపోయేది ఏమి ఇచ్చారు, కనీసం నీళ్లు పోయి వంకలుగా కోసుకొని పోయితా ఉంటారు రోడ్లు. మీకు జన్మానికి అది లెవెల్ చేయడానికి లేదు. గంటారు జనాలకు అడగండి, ప్రతి 2 నెలలకి 3 నెలలకి జేసీబీ ఆ వార్డు కోసము జేసీబీనా కొని పెట్టేయండి నేను రోడ్లు కాలువలు లెవెల్ చేయడానికి. ఇప్పుడు పోయి చూడండి, సైకిల్ పోయేదానికి కష్టంగా ఉండదు. మీరు ఏదో పొడి చేస్తారు అనేసి మనం కూడా ఎదురు చూసినాం. మీరు ఏదో చేస్తారు పడతారు అనేసి. ఇప్పుడు వరకు కూడా 16 నెలలు అయ్యింది, మీరు ప్రభుత్వం 16-17 నెలలు అయింది. ఇప్పుడు ఏడన్నా మీరు ఒక 1 కిలో సిమెంట్ కలిపి వేసినారా? ఏదైనా ఒకే ఒక 10 రూపాయల అభివృద్ధి పని చేశారా మీరు గంటావూరులో కానీ పలమనేరు టౌన్ లో కూడా కానీ? మాట్లాడుతున్నా. అప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, నేను గంటావూరు కానీ దత్తకు తీసుకుంటానని. నేను కూడా సంతోషం పడ్డాను. నేను చనిపోతే కూడా పోనీ మా వాళ్ళు ఆయన దత్తకు తీసుకుని ఊరంతా డెవలప్మెంట్ అవుతుంది అనేసి. ఆ రోజు పైన ఆయన ఇప్పుడు వరకు రానేలే పాపం ఆయన. ఇదంతా ఆలోచించండి. ఊరికే ప్రజలు నమ్ముతారని మీ మాటలు ఎవరు నమ్మరు. మీ బుద్ధి కూడా అర్థమైపోయింది. మీ బుద్ధి మీ చేతులు మీరు చేస్తా ఉండే పనులు ఇప్పుడే జనాలకు అర్థమైపోయింది. మాట్లాడితే ఎలక్షన్ రాండి దమ్ము ధైర్యం చెప్తున్నారు కదా, అట్లే తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో పోతాము. మున్సిపాలిటీ ఎలక్షన్ జరిపిస్తారు కదా, జరిపించండి. జనాలు ఎవరు ఆదరిస్తారు అది కూడా చూద్దాం. మళ్ళాక మనం అందరూ గెలిచి జగనన్న జెండా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మళ్ళాక చేసుకుంటాము. రాబోయే ఎలక్షన్ ఇంకా ధైర్యంగా కోరుతాము. ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం నిలబెట్టుకుంటాం. నిన్న ఏదైతే గంటావూరుకి సంబంధించి ఒక నాయకుడు ఎగిసిపడి అట్లే ఏమో ఆవేశాన్ని తట్టుకోలేక ఆయన 30 లక్షలు ఖర్చు పెట్టేసిన నా సొంత దుడ్డు జేసీబీ కూడా కొన్నాడంట. ఎందుకు? ఖాళీగా ఉండే జాగాలు గుట్టల జాగాలని సదరించుకొని ఫ్లాట్లు వేసుకొని లేవట్లేదు. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి నేను అభివృద్ధి చేసిన మీ జనమానికి ఒక టకారం మన్నేసిరానే. అయ్యా, గత 5 ఏళ్ళు తమరు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు ఒక టకారా సిమెంట్ కలిపి ఒక రోడ్డు వేసినారా? ఒక కాలువ కట్టినారా? లేకపోతే ఒక భవనం ఏదన్నా నిర్మించినారా? గంటావూరులో ఉండేదంతా అమరనేహిన రోడ్డే, అమరనేహిన కాలువే, అమరనేహిన లైట్లే, అమరనేహిన కమ్యూనిటీ హాలే, అమరణ కట్టించిన ఉర్దూ స్కూల్లే. ఇంకేదన్నా మీరు ఏదైనా కట్టింటే ప్రూఫ్ చూపించండి. మీరు కట్టినారు. ఎక్కడ కట్టినారంటే ఇది దారిని కబ్జా చేసి 4 అంతస్తుల భవనం కట్టినారు. తప్పు చెప్పకూడదు మీ మీద. కబ్జా చేసి దారిలో 4 అంతస్తుల భవనం కట్టినారు. మళ్ళీ ఇంకోటి కట్టినారు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఒక జాగాని కబ్జా చేసి 2 అంగడి రూమ్లు వేసి షటర్ బీగాలు వేసి పెట్టుకున్నారు. బాగా కట్టినారు. ఇదొన్ని కట్టినారు. ఈ బిల్డింగ్కి సంబంధించి దొంగ డాక్యుమెంట్ అగరబత్తి కాలనీది ఈ సర్వే నెంబర్ పెట్టి గంటావూరులో వచ్చేసి 4 అంతస్తుల పెద్ద భవనం కట్టి ఆనాడు సచివాలయానికి ఇది అనేసి ప్రగల్భాలు పలిపినావు. మళ్ళీ ఇంకోటి అదే కడతాం. ఇల్లు స్థలాల గురించి 16 నెలలుగా అక్కడ ఇన్ఛార్జీలు ఏమేమి చేస్తున్నారని మాట్లాడినాడు. అయ్యా, రెవెన్యూ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క ఇంటి పట్టాని చెక్ చేస్తే ఎన్ని దొంగ పట్టాలు తేలినాయో రికార్డుతో సహా ఫైల్ ఉంటుంది. ఇక్కడ ఆ ఫైల్ని ఎత్తుకొని వచ్చి అమరన్నకు చూపిస్తే అమరన్న వచ్చేసి పాపం ఏదో పేదవాళ్ళు కడిపేందుకు కొట్టేది, కట్టుకున్న వాళ్ళు వదిలేయండా అని చెప్పినాడు. ఎత్తినారంటే ఆ దొంగ పట్టాలు జైలుకి కంపల్సరీ నువ్వు పోతావు. నువ్వు పోయేది కాకుండా నీ వెనకాల చేసినారు చూడు, వాళ్ళని కూడా తీసుకుపోతావు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకి నీతో పాటు అనుభవించినారు చూడు, వాళ్ళు కూడా పొడిస్తారు. మళ్ళీ ఇంకోటి ఎన్ఆర్ఐ, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఉండే ఇల్లు ఎన్ఆర్ఐ నీ పక్కలో సతీష్ అనేసి మా వాళ్ళు 16కి 80
జాగాని కబ్జా చేయలేదా నువ్వు? కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నావు. నీ ప్లాన్ అప్రూవల్ ఎత్తుకొని రా, నిరూపించు కబ్జా చేయలేదని. కబ్జాల గురించి నువ్వు మాట్లాడద్దు రాజా. అసలు కబ్జా కోరే నువ్వు, ప్రపంచానికే తెలుసు. ఊరికే మామూలు మీద నిందలేస్తారు. ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇన్ఛార్జ్ ఉన్నారంట, ఆడ జాగాలు చూసేదానికంట. యాడున్నది నాయనా, జాగాలు ఏం లేవు నాయనా. ఆల్రెడీ తమరు గారు నాకు పోయిండారు. మీ వాళ్ళు కట్టుకున్నారు, ఇప్పటికీ కౌన్సిలరే కట్టుకున్నారు అక్రమంగా జాగాలో. మీ 7వ వార్డు కౌన్సిలర్, దానికి పట్టా ఉందా ఏముంది, ట్యాప్ కనెక్షన్ అన్నీ వేసుకున్నారు. ఇవంతా మేము ఆపలే, ఎందుకంటే కట్టుకునే వాళ్ళది ఎందుకో, ఊరికే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది అనేసి దిగుతానారులే. ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళంతా వస్తున్నారు, మొత్తం తేలిస్తారు, అమరన్న గారి ముందర పెడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి నీకు బహుమానం వాళ్ళే ఇస్తారు. దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి అన్నా, మళ్ళా అమరన్న గారిని అన్నా ఏదో గంట నీ దత్తత తీసుకుంటే ఆ రోజు పోయినారు, ఈ రోజు రాలేదనే. ఆ రోజు పోయిన నేను కూడా నైనా గత 5 ఏళ్ళు అన్నా వెంకటయ్య గౌడన్నా ఈ చూడన్న అక్రమాలు ఏబిఎన్కి ఇచ్చిన న్యూస్, ఏబిఎన్లోకి ఇచ్చిన లేఅవుట్ కాడికి పోయి ఇచ్చిన అన్నా చూడన్నా ఈ అక్రమము అనేసి నేను కూడా ముత్తుకునిందేనైనా. అమరన్న కట్టినాడు కాబట్టి ఈరోజు ఆ గంట ఊళ్ళో లైట్లు అన్న మళ్ళతాండాయి, రోడ్లు అన్న మళ్ళతాండాయి. మట్టి లేదు, కాలువలు కోసుకొని పోయినాయి. నీ కండ్లు ఏమన్నా పోయినాయా? మన్నంతా వచ్చేసి 200 లోట్ల దాకా మన్ను తోలి సదరం చేపించినాము. వాన వస్తుంది, కొట్టుకొని పోయింది. తమరు గారు 5 ఏళ్ళలో వచ్చేసి ఒక కాలువ తేలే, ఒక రోడ్డు తేలేదు. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు ఇన్ఛార్జీల గురించి. ఇన్ఛార్జీలు దయచేసి నోరుంది కదా అని ఇష్టానికి మాట్లాడితే ఇంకోసారి ఇంకా తీవ్రంగా ఉంటుంది.